ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 23 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈరోజు వచ్చి మనము సార్ట్ కలర్స్ అనే ప్రాబ్లమ్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆప్టిమల్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ద టైమ్ కాంప్లెక్సిటీస్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్. ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఫస్ట్ డిస్క్రిప్షన్ చదువుదాం, క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. దాంతో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇక్కడ ఏమంటున్నాడంటే పెద్ద మనిషి, గివెన్ అన్ అరే విత్ ఎన్ ఆబ్జెక్ట్స్ కలర్డ్ రెడ్, వైట్ ఆర్ బ్లూ, సార్ట్ దెమ్ ఇన్ ప్లేస్ సో దట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కలర్ అడ్జసెంట్ విత్ ద కలర్ ఇన్ ద రెడ్, వైట్ అండ్ బ్లూ. ఇదంతా సోది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అరే కనుక తీసుకుంటే మీరు నమ్స్ అనేది మనకి ఇక్కడ 3 వాల్యూస్ ఇస్తున్నారు, 0, 1, 2. ఈ 3 వచ్చేసి 3 కలర్లు అనమాట. ఓకే, సో వాడికి కావాల్సింది ఏంటంటే మీరు దీన్ని సార్టెడ్ ఆర్డర్లో రిటర్న్ చేయాలి. అనగా ఇక్కడ 2, 0, 2, 1, 1, 0 ఉంది కదా, దాన్ని మీరు సార్ట్ చేసి ఎలా వస్తుంది ఆన్సర్ మీకు 00, 11, 22. దిస్ ఇస్ హౌ యూనిట్ రిటర్న్. ఇక్కడ క్వశ్చన్ అంటే ఏంటిది, మనకి ఇలా ఒక అరే ఇవ్వడం జరుగుద్ది, దీన్ని మనం సార్ట్ చేసి వాడికి పంపించాలి. ఇక్కడ కలర్స్ అంటే ఏంటివి, ఇక్కడ 2 అనేదాన్ని ఒక కలర్ అనుకుంటుండు, 0 అనేదాన్ని ఒక కలర్ అనుకుంటుండు, 1 అనేదాన్ని ఒక కలర్ అనుకుంటుండు. మనం దీన్ని సార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఈ ప్రాబ్లం చూడగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది, ఓకే నా దగ్గర ఒక అరే ఉంది, దీన్ని సార్ట్ చేయాలి. ఎందుకంటే నాకు కావాల్సిన ఆర్డర్ ఎలా ఉండాలి, నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ అన్ని జీరోస్ ఉండాలి, దాని తర్వాత అన్ని 1s ఉండాలి, దాని తర్వాత 2s ఉండాలి. ఇలా కావాలంటే ఏం చేయాలి, సార్ట్ చేయాలి. సో సార్టింగ్ ఏం చేస్తాం మనం, సింపుల్గా అరేస్ డాట్ సార్ట్ అని ఒక మెథడ్ రాస్తాము, ఈ అరేని పాస్ చేస్తాము, ఖతం, అయిపోయి అరే సార్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. అంతే, ఈ ఒక్క లైన్ రాస్తే ఖతం, ఈ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n log n వరకు వెళ్తుంది, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విషయంలో తీసుకుంటే బిగ్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ కావాలి. ఇది మనం చెప్తాం. ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను మీకు ఒకసారి. దిస్ సింపుల్, నేను అరేస్ డాట్ సార్ట్ నమ్స్ అని రాశాను, నేను దీన్ని సబ్మిట్ చేస్తాను, సబ్మిట్ చేయగానే సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్స్ గివ్ టైమ్ సబ్మిట్ అయిపోయింది, చూసారా? దిస్ ఇస్ హౌ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వర్క్స్. నా ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి చెప్పినప్పుడు ఇంటర్వ్యూ ఏమంటే, బ్రో బాగానే ఉంది, బాగానే చేస్తావు, కానీ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ రెండింటిని తగ్గించడానికి ట్రై చేయి అంటాడు. అప్పుడు మనము ఆలోచించాలి, ఇప్పుడు ఈ ప్రాబ్లం నీకు ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు నేను ఏమంటా అంటే సింపుల్, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటా, నీట్గా ఇక్కడ కిందికి వెళ్దాం, ఈ కొత్త పేజ్లోకి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న నెంబర్స్ అన్ని మన దగ్గర తిప్పి కొడితే కరెక్ట్గా 3 నెంబర్లు ఉన్నాయి, ఒకటి 0, ఇంకొకటి 1, ఇంకొకటి 2. నేను ఏం చేస్తా అంటే వీటి ఫ్రీక్వెన్సీని కౌంట్ చేస్తాను. వీటి ఫ్రీక్వెన్సీని అనగా 0 ఎన్నిసార్లు వస్తుంది, 1 ఎన్నిసార్లు వస్తుంది, 2 ఎన్నిసార్లు వస్తుందో కౌంట్ చేస్తా. ఎలా కౌంట్ చేస్తా చూడండి. ఈ అరే మొత్తం ఉంది, నేను 3 వేరియబుల్స్ తీసుకుంటా. జీరోస్ అని ఒక వేరియబుల్, ఇంటూ జీరోస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా, ఇంటూ 1s అని ఒక వేరియబుల్ తీసుకుంటా, ఇంటూ 2s అని ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకే, నేను ఇప్పుడు ఈ అరే చుట్టూ ఇటరేట్ చేస్తాను. ఓకే, ఇనిషియల్గా ఇవన్నీ ఏమన్నా ఎలా ఉంటాయి, జీరోస్తో ఉంటాయి. మన ఫస్ట్ వాల్యూ ఏంటిది, 2 పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఏంటిది, 0 పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, 1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమొచ్చింది 1 దగ్గర ఆల్రెడీ 1 ఉంది, 1 ఇంకోటి ఇంక్రీజ్ 2. నెక్స్ట్ ఏముంది, 0ని ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది, 2ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఈ అరే మొత్తం మీద 2 సున్నాలు, 2 1లు, 2 2లు ఉన్నాయని అర్థమైంది. సో మనము వీటిని ప్లేస్ చేసామా మన అరేలో, మన ఆన్సర్ సాల్వ్ అయిపోయింది, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింటాయి. ఇప్పుడు దీన్ని ఎలా అచీవ్ చేస్తాం, ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త అరే తీసుకుంటాం. ఈ కొత్త అరే తీసుకొని సేమ్ లెంత్ అరే తీసుకోవచ్చు, లేకపోతే ఉన్న అరేని కొత్త అరే తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీని తగ్గించలేము కదా. కొత్త అరే తీసుకుంటే మళ్ళీ బిగ్ ఆఫ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఉన్న ఎగ్జిస్టింగ్ అరే తీసుకుంటా, ఇదే అరే తీసుకుంటా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ అరే ఇక్కడ నేను కనుక మళ్ళీ పేస్ట్ చేస్తే నా అరే ఇలా ఉంటుంది. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ పెట్టాలి. సార్టెడ్ ఆర్డర్లో ఫస్ట్ ఏమొస్తాయి, జీరోస్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి. సో నేను సింపుల్గా ఫస్ట్ 2 ఇండెక్సెస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాల్యూతో సంబంధం లేకుండా 2 సున్నాలను పెట్టేస్తాం. 2 zeros అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏమంటుండు, నెక్స్ట్ ఇప్పుడు జీరోస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమున్నాయి, 1s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. నెక్స్ట్ 2 ప్లేసెస్లో ఏమైనా ఉండండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రెజెంట్ ఓవర్ దేర్, వెళ్ళి 2 1s పెట్టేస్తాం. నెక్స్ట్ ఎన్ని 2s ఉన్నాయి, 2 2s. నెక్స్ట్ ఏమున్నా సంబంధం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి 2 2s పెట్టేస్తాం.
అండ్ హియర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నేను కోడ్ రాస్తా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఇంట్ వన్స్ టూస్ జీరోస్ అనుకున్నాం, ఇవన్నీ జీరో కింద లెక్కేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఎలా కౌంట్ చేస్తారు? అరే చుట్టూ ఒక ఇటరేషన్ వేస్తే అది అయిపోద్దండి. ఐ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఏముంది ఉంటే 0 ఉంటుంది, లేదా 1 ఉంటుంది, లేదా 2 ఉంటుంది. ఇఫ్ కండిషన్ రాస్తా. ఇఫ్ నమ్స్, ఓకే ఇంకా నమ్స్ అనేది వెళ్తున్నా, నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. జీరోస్ అనే కౌంటర్ని పెంచుతా. ఎలా పెంచుతా? ఇలా పెంచుతా. ఎల్స్ ఇఫ్ నమ్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అని చూస్తా. 1 అయితే ఏం చేస్తా? వన్స్ని పెంచుతా. ఇప్పుడు అది 0 కాలేదు, 1 కాలేదు, ఏమవుతుంది? 2 అవుతుంది. సింపుల్గా ఎల్స్ బ్లాక్ ఓపెన్ చేసి 2's దగ్గర ఇంక్రిమెంట్ రాసేస్తా. ఖతం. ఇలా ఇదంతా అయిపోయింది. అవునా. ఇప్పుడు ఏమైంది? మనకి ఎన్ని 1లు ఉన్నాయి, ఎన్ని 2's ఉన్నాయి, ఎన్ని 0's ఉన్నాయి వచ్చేసినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లాజిక్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ పార్ట్ ఏం చేసాము? మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ అరేలో వీటిని ప్లేస్ చేసాం. అవునా. ఇప్పుడు ఆ లాజిక్ ఎలా చూద్దాం. ఓకేనా. ఉన్న ఎగ్జిస్టింగ్ అరేలో ప్లేస్ చేయాలి. దానికోసం నేను దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటా, దాంతో కట్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఈ అల్గోరిథం ఎట్లా చూడండి. నేను ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటా. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేయాలి? ఫస్ట్ నా అరేలో జీరోస్ నింపాలి. నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ జీరోస్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 0 అసైన్ చేస్తా. అంత సింపుల్. నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ 0. ఐ ప్లస్ ప్లస్ని ఇంక్రీజ్ చేస్తా, జే ప్లస్ ప్లస్ని ఇంక్రీజ్ చేస్తా. బ్రో ఎందుకు ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుని చెప్తా. ఒక వేరియబుల్ వచ్చేసిన ఇటరేషన్ పర్పస్ కోసం, ఒక వేరియబుల్ వచ్చేసిన ఇటరేషన్ పర్పస్ కోసం, ఇంకో వేరియబుల్ వచ్చేసిన ఇండెక్స్ పర్పస్ కోసం. ఇండెక్స్ అరేలో నేను ఏ ఇండెక్స్ దగ్గర నుండో చెప్పడానికి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, ఒక అరేని ఇటరేట్ చేయడానికి ఒక వేరియబుల్ని తీసుకుంటారు. ఇప్పుడు ఏమైంది? నా అరే ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా అరే ర్యాండమ్గా ఇక్కడ 1 1 0 0 2 2 ఉంది. ఇప్పుడు ఏమవుద్ది? నేను ఈ స్టెప్ రాయటం వల్ల నా ఫస్ట్ ప్లేస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలిమినేట్ అయిపోయి ఇక్కడికి 0 0 వచ్చేస్తుంది. వండర్ఫుల్. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జీరోస్ 2 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. జీరోస్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ 0 ఉంటుంది. ఫస్ట్ ఐ వాల్యూ 0తో స్టార్ట్ చేస్తున్నాం. 0 ఈజ్ లెస్ దాన్ 2 అంటే ఇది కరెక్ట్. ఒక 0ని యాడ్ చేస్తాం. మళ్ళీ 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 2 కరెక్ట్. ఇంకో 0ని యాడ్ చేస్తాం. ఇలా 2 zeros యాడ్ చేస్తాం. 2 times జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ జే వాల్యూ 0 ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ జే వాల్యూ 1 అవుద్ది. ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ జే వాల్యూ 2 దగ్గర అవుతుంది. ఐ ఈక్వల్ టు 2 ఉంటుంది. జే ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. ఇప్పటి వరకు ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. 2 ఈజ్ లెస్ దాన్ 2 ఫాల్స్ అంటే అర్థం ఏంటిది? జీరోస్ అయిపోయినాయి అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ దగ్గరికి వెళ్తాం? 1 దగ్గరికి వెళ్తాం. 1 దగ్గరికి వెళ్ళకముందు నేను ఏం చేస్తాను అంటే ఐని మళ్ళీ 0 చేస్తాం. ఐని మళ్ళీ 0 చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఇందాక వన్స్ ఎన్ని వచ్చాయి? వన్స్ మనకి 2 వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ ఈక్వల్ టు 0 రాయలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? 2 less than 2 అనే కండిషన్ నుంచి మళ్ళీ వెళ్తుంది. 2 less than 2 ఫాల్స్. సో అసలు ఈ లూప్ లోపలికి వెళ్ళదు. 1 అనే వాల్యూ సెన్సర్టే చేయదు. అందుకని ఐని మళ్ళీ 0 నుంచి తీసుకుంటా. 0 నుంచి తీసుకొని ఏం చేస్తాం? మళ్ళీ వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ వన్స్, మళ్ళీ సేమ్ స్టెప్. నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు నన్ను అడగొచ్చు, బ్రో నువ్వు ఐ ఈక్వల్ టు 0 చేసినావు కదా, జే ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు చేయట్లేదు అని. ఎందుకంటే జే అనేది ఎందుకు తీసుకున్నా? ఇక్కడ నేను ఇండెక్స్ పర్పస్ కోసం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జే ఈజ్ ఈక్వల్ టు 0 చేశాను అనుకో, మళ్ళీ నేను 0th ఇండెక్స్లో 1ని ప్లేస్ చేస్తాను, విచ్ ఇస్ రాంగ్. అందుకనే జేని మాడిఫై చేయట్లేదు, కేవలం ఐని మాత్రమే మాడిఫై చేస్తున్నాను ఇక్కడ నేను. ఎవెన్చువల్లీ ఇలా రాస్తే నాకు వన్స్ ఇన్సర్షన్ కూడా అయిపోద్ది అనమాట. ఇక్కడ ఎలా రన్ అవుద్ది? మళ్ళీ ఇక్కడ మన ఇందాక ఎగ్జాంపుల్లో వన్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. మళ్ళీ అది 0 less than 2కి ట్రూ అవుద్ది, 1 less than 2కి ట్రూ అవుద్ది. ఐ వాల్యూ 0, ఐ వాల్యూ 1, ఐ వాల్యూ 2 దగ్గరికి వెళ్ళినప్పుడు 2 less than 2 కండిషన్ ఫాల్స్. కానీ
జే వాల్యూ ఎలా వెళ్తుంది, జే 2 వెళ్తుంది, జే 3 వెళ్తుంది, జే అనే వాల్యూ 4th ఇండెక్స్ దగ్గర ఇప్పుడు ఖాళీగా రెడీగా ఉంటుంది, ఎవరిని ఇన్సర్ట్ చేద్దామా అని అలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏంటిది, ఇప్పుడు మళ్ళీ ఐ ఈక్వల్ టు 0 చేస్తాను. ఎందుకు, ఇన్ కేస్ నేను 0 చేయలేదు అనుకోండి, నా దగ్గర 2s కూడా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఐ వాల్యూ ఎంత, 2 ఉంది. 2 less than 2 ఫాల్స్, అరే తప్పు వస్తుంది. అందుకనే మళ్ళీ ఐ లెస్ దాన్ 2s, మళ్ళీ సేమ్ స్టెప్స్. nums of j ఈక్వల్ టు 2 ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్, ఇలా. దిస్ ఈజ్ ద హోల్ సో లాజిక్. ఫస్ట్ ఒక లూప్ వచ్చేసి మనం ఎందుకు వాడతాము అంటే టు ఫిగర్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్. ఒకసారి ఫ్రీక్వెన్సీ వచ్చేసిన తర్వాత ఒక వైల్ లూప్ వచ్చేసి టు ఇన్సర్ట్ జీరోస్, ఒక వైల్ లూప్ వచ్చేసి టు ఇన్సర్ట్ వన్స్, ఒక వైల్ లూప్ వచ్చేసి టు ఇన్సర్ట్ టూస్. ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత, సో ఇక్కడ మనం ఏం చేస్తాం దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం n ఇటరేషన్స్ చేస్తున్నాం, అవునా, ఇక్కడ n ఇటరేషన్స్ జరుగుతున్నాయి, n ఇటరేషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ బిగ్ ఆఫ్ n వచ్చింది, పర్ఫెక్ట్. ఇక్కడ n ఇటరేషన్స్ జరుగుతున్నాయి, బిగ్ ఆఫ్ 0 ఇటరేషన్స్ జరుగుతున్నాయి, అంతే కదా, బిగ్ ఆఫ్ 0 ఇటరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ n ఇటరేషన్స్ జరుగుతున్నాయి, బిగ్ ఆఫ్ 1 ఇటరేషన్ వన్స్ ఇటరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ బిగ్ ఆఫ్ 2 ఇటరేషన్స్ జరుగుతున్నాయి, 2 ఇటరేషన్స్. సో ఈ బిగ్ ఆఫ్ వన్స్ సింపుల్గా రాస్తా, బిగ్ ఆఫ్ 0 ప్లస్ బిగ్ ఆఫ్ 1 ప్లస్ బిగ్ ఆఫ్ 2, ఇవంతా కలిపితే బిగ్ ఆఫ్ ఎన్నేనా. ఎందుకంటే ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం 0 కింద 1 కింద 2 కింద సెగ్రిగేట్ చేస్తున్నాం. సో మళ్ళీ నేను జీరోస్ని వన్స్ని 2ని కలిపి నాకు ఎన్నే వస్తుందా, ఎన్నే వస్తుంది కదా. సో పొటెన్షియల్ ఇక్కడ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీస్ తీసుకోవడానికి ఒక బిగ్ ఆఫ్ ఎన్, మళ్ళీ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ఒక బిగ్ ఆఫ్ ఎన్, మొత్తం చూసుకుంటే బిగ్ ఆఫ్ 2n ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ 2n ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తే బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు కాబట్టి దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ, దిస్ ఇస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. ఫైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఒకసారి నేను ఇక్కడ రన్ చేసి చూపిస్తాను, ఓకేనా. నా సొల్యూషన్స్ సారీ నా ఇంకొంచెం అలవాటు అవ్వాలి, పర్లేదు అవుదాం. ఓకే, నా సబ్మిషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ని అసైన్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను, జీరోస్ 1s 2s. దాంతో ఏం చేసాం, ఒక ఇటరేషన్ ఒక లూప్ తీసుకున్నాం, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని 1s ఉన్నాయి, ఎన్ని 2s ఉన్నాయి ఫిగర్ అవుట్ చేసాం. దాంతో ఏం చేసా, 2 వేరియబుల్ తీసుకున్నాం, ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 0. వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ జీరోస్ మీకు చెప్పిందే చేసాం. మళ్ళీ వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ వన్స్ మీకు చెప్పిందే చేసాం. మళ్ళీ వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ 2s మీకు చెప్పిందే చేసాం. అండ్ దిస్ ఇస్ హౌ యూ కెన్ కమ్ అప్ విత్ ది సొల్యూషన్. ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో నాకు అక్యురసీ ఎంత వస్తుందో దాన్ని చూద్దాము. క్లోజ్ టు 100% వస్తుంది ఈసారి. యా, బీచ్ 100% ఆఫ్ అక్యురసీ, సో అదంతా వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఈజ్ దిస్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్ కాదు, దిస్ ఇస్ అ బెటర్ అప్రోచ్, దిస్ ఇస్ అ బెటర్ అప్రోచ్. ఎందుకు బ్రో బెటర్ అప్రోచ్ అంటారో, అన్ని కావాల్సినవి ఉన్నాయి కదా అని అడగొచ్చు నన్ను. సింపుల్ అజెండా, ఎందుకంటే ఇక్కడ నేను క్వశ్చన్కి తగ్గట్టు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వాడు మనని, ఓకే ట్యాబ్లో పట్టడం కొంచెం కష్టంగా ఉంది. క్వశ్చన్లో ఏమంటున్నాడు, సార్ట్ దెమ్ ఇన్ ప్లేస్ అంటున్నాడు. సార్ట్ దెమ్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అంటే అనగా అర్థం ఏంటిదంటే ఉన్న అరేలోనే సార్ట్ చేయాలి అని అర్థం. మనం అలానే చేస్తున్నాం, ఉన్న అరేలోనే సార్ట్ చేస్తున్నాం, కొత్త అరే తీసుకోకుండా అది ఇది అని. బట్ ఈ బిగ్ ఆఫ్ 2nని మనం బిగ్ ఆఫ్ nకి తీసుకురావచ్చా, బిగ్ ఆఫ్ 2nని మనం బిగ్ ఆఫ్ nకి తీసుకురావచ్చా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. బిగ్ ఆఫ్ 2n వచ్చింది, ఐడియలీ బిగ్ ఆఫ్ 2n అన్న బిగ్ ఆఫ్ n, ఎందుకంటే ఐడియలీ దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్కి ఎటువంటి వాల్యూ ఉండదు కాబట్టి టైం కాంప్లెక్సిటీస్లలో దీన్ని కూడా నువ్వు బిగ్ ఆఫ్ n అనుకోవచ్చు. కాకపోతే నేను ఈ ప్రాబ్లమ్ని 2 ఇటరేషన్స్లో కాకుండా, అంటే ఇక్కడ 1 మొత్తం ఇటరేషన్, ఇక్కడ మళ్ళీ ఒక ఇటరేషన్ కాకుండా సింగిల్ ఇటరేషన్లో సాల్వ్ చేయవచ్చా లేదా చూద్దాం, ఓకేనా. సింగిల్ ఇటరేషన్లో దిస్ విల్ బి వెరీ గుడ్ ఫర్ లెర్నింగ్, ఓకే. సింగిల్ ఇటరేషన్లో ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక అల్గోరిథం చెప్పబోతున్నాను, అండ్ ఈ అల్గోరిథం పేరు వచ్చేసి డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం అనమాట. జనరల్లీ మీరు మీ ఫస్ట్ ఈ అల్గోరిథం చూడంగానే అర్థమైపోవాలి అలా అని ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ జనరల్లీ ఒక అల్గోరిథం, ఒక స్టాండర్డ్ అల్గోరిథం ఒక వ్యక్తి కనిపెట్టాడు, అదేంటిది ఇప్పుడు చూసి తెలుసుకుందాం, ఓకేనా. సో జనరల్లీ ఇది మన అరే ఇచ్చారు, అద్భుతం, బాగుందయ్యా, అరే ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే
సింగిల్ ఇటరేషన్లో కంప్లీట్ చేయాలి. సింగిల్ ఇటరేషన్లో అంటే ఫస్ట్ ఇటరేషన్లో అంటే సింగిల్ ఇటరేషన్ అంటే ఒక్క ఫర్ లూప్ వాడి ఇట్లా కంప్లీట్ చేయాలి. ఓకే, అది మన టార్గెట్. ఓకే, నౌ లెట్స్ థింక్ ఆఫ్ ద సొల్యూషన్. ఇది ఒక ఇది ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతే. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను దీన్ని 2 పాయింటర్ అప్రోచ్ అనగా 3 పాయింటర్ అప్రోచ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఓన్లీ నా అరేలో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా నేను ఇక్కడ 2 పాయింటర్ అప్రోచ్, 2 పాయింటర్ అంటే 2 పాయింటర్ కాదు, మరి 3 పాయింటర్స్ అప్రోచ్తో నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలనా లేదా అని నీకు ట్రై చేస్తాను. ఓకేనా? దానికన్నా ముందు మీకు అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఒక డచ్ నేను చెప్పే కదా అల్గోరిథం, వాడు ఏమంటాడంటే, బ్రో ఈ అరే ఉంది కదా, నేను నీకు కొన్ని కండిషన్స్ చెప్తా, కండిషన్ని గుర్తుపెట్టుకుంటాడు. అదేంటంటే 0 to low -1, low to mid -1, mid to high, perfect, high +1 to end of an array, end of an array. ఓకేనా? ఈ అల్గోరిథం ఏమంటుంది అంటే సింపుల్, 0 to low -1 ఈ రేంజ్లో అన్ని ఎలిమెంట్స్ జీరోసే ఉంటాయి అంటాడు. లో టు మిడ్ -1 ఈ పర్టికులర్ స్కోప్లో అన్ని ఎలిమెంట్స్ 1 ఉంటాయి అంటాడు. ఈ మిడ్ నుంచి హైలో అన్ని అన్సార్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటాడు. అన్సార్టెడ్ ఎలిమెంట్స్. ఈ హై +1 నుంచి ఎండ్ ఆఫ్ ద అరే వరకు అన్ని 2 ఎలిమెంట్స్ ఉంటాయి అంటాడు. అన్ని 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా అనుకోరా బాబు అంటాడు ఫస్ట్ మనకి. ఇప్పుడు ఇక్కడ వీడు ఏం చెప్పాడు? మొత్తం 3 పాయింటర్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఒకటి వచ్చేసి లో, ఇంకోటి వచ్చేసి మిడ్, ఇంకోటి వచ్చేసి హై. దీంట్లో మిడ్ నుంచి హై మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అన్ని అన్సార్టెడ్. 0 నుంచి లో మైనస్ వరకు అన్ని జీరోస్, లో టు మిడ్ -1 అన్ని 1s, హై +1 నుంచి ఎండ్ వరకు అన్ని 2s ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అరే ఏంటిది? మన దగ్గర ఉన్న అరే వచ్చేసి మిడ్ నుంచి హై వరకు. ఎందుకంటే మన అరే సార్టెడ్ ఫార్మాట్లో లేదు కాబట్టి మన దగ్గర ఈ అరే ఉన్నట్టు. వీడు ఏమంటాడంటే దీనికి ముందు కూడా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, దీని తర్వాత కూడా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఈ పర్టికులర్ అల్గోరిథం వాడి సాల్వ్ చేయంటాడు. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది. మీకు కొన్ని కండిషన్స్ చెప్తా, మీకు అర్థమవుతుంది. అరే ఆఫ్ మెడ్, అరే ఆఫ్ మెడ్, అరే ఆఫ్ మెడ్. ఓకే, ఇప్పుడు మనం ఇంట్యూషన్ని బిల్డ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఓకే, సో నేను మళ్ళీ దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను మధ్యలో పర్ఫెక్ట్గా. ఓకే, ఇక్కడ 3 జీరోలు, 3 1లు, లాస్ట్లో 3 2లు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పాయింటర్స్ని ప్లేస్ చేసుకుందాం. ఇది మన ఇనిషియల్ పాయింట్ 0th ఇండెక్స్. ఇక్కడ ఏమన్నాడు వాడు? అల్గోరిథం ప్రకారం లో ఎలిమెంట్, ఈ లో అనే పర్టిక్యులర్ పాయింటర్ ఏదైతే ఉందో దేన్ని పాయింట్ చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ 1ని పాయింట్ చేస్తుంది అకార్డింగ్ టు అల్గోరిథం. సో లో ఇక్కడ పాయింట్ చేస్తుంది, దీన్ని లో పాయింట్ చేస్తుంది. పర్ఫెక్ట్. మిడ్ ఎక్కడ పాయింట్ చేస్తుంది? అన్సార్టెడ్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇది మిడ్. ఇప్పుడు హై +1 దేన్ని పాయింట్ చేస్తుంది? 2ని పాయింట్ చేస్తుంది. 2కి ముందు అంటే హై దేన్ని పాయింట్ చేస్తుంది? లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అన్సార్టెడ్ అరే. సో మనకి ఇచ్చిన అరేలో లాస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది హై వచ్చేసి. పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి హై +1 నుంచి ఎండ్ వరకు సార్టెడ్గా ఉన్నాయి. లో నుంచి ఇక్కడ ఏమన్నాడు అల్గోరిథంలో? మిడ్ -1. లో నుంచి మిడ్ -1 అంటే ఇది మిడ్ -1 కదా. మిడ్ -1 అన్ని సార్టెడ్గా ఉన్నాయి. 0 నుంచి లో -1, లో -1 అన్ని సార్టెడ్గా ఉన్నాయి. ఇప్పుడు మన ఇటరేషన్ని మొదలెడతాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ అన్సార్టెడ్ అరేలో నా ఫస్ట్ ఎలిమెంట్ మిడ్ కింద తీసుకుంటా, నా లాస్ట్ ఎలిమెంట్ హై కింద తీసుకుంటా. ఇప్పుడు లోని కూడా దేంతో ఒక దాంతో పాయింట్ చేయాలి. ప్రస్తుతానికి నేను లోని దీంతో పాయింట్ చేస్తాను. నా దగ్గర ఎటువంటి ఎలిమెంట్స్ బ్యాక్ సైడ్ నేను తీసుకోలేను కాబట్టి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ప్లస్ నా ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే ఇండెక్స్ 0తో స్టార్ట్ ఉంది కాబట్టి నేను జస్ట్ తీసుకుంటున్నాను అంతే. నా ఫస్ట్ ఎలిమెంట్ని లోతో పాయింట్ చేస్తున్నాను. ఓకే, నా ఫస్ట్ ఎలిమెంట్ లోతో పాయింట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఫస్ట్ ఇక్కడ ఆలోచిద్దాం. ఇక్కడ మన దగ్గర వాల్యూ ఎంత ఉందంటే ఇప్పుడు అరే ఆఫ్ మిడ్, నేను మిడ్ని అనే ఒక పాయింటర్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ అరే అంతా ట్రావర్స్ చేస్తాను. ఇప్పుడు ఓకేనా, మిడ్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ అరే అంతా ట్రావర్స్ చేస్తాను. ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ తీస్తా, నా వాల్యూ ఎంత వచ్చింది? 0. నా వాల్యూ ఎంత వచ్చింది? 0. ఇప్పుడు ఆలోచించండి, నేను దీన్ని ఎలా అయినా సార్టింగ్ ఆర్డర్లో తీసుకెళ్ళగలనా? ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న వాల్యూ ఎంత? అరే ఆఫ్ మిడ్ అనే పాయింటర్ నేను రిఫరెన్స్ కింద తీసుకుంటే దీని దగ్గర 0 అనే వాల్యూ ఉంది. ఐడియలీ ఈ 0 అనే వాల్యూ ఎక్కడ ఉండాలి? అకార్డింగ్ టు యూ ఈ 0 అనే వాల్యూ ఎక్కడ ఉండాలి? ఐడియలీ అది ఇక్కడ ఉండాలి. ఈ లో పాయింటర్ ఏదైతే పాయింట్ చేస్తుందో దీనికి ముందు ఉండాలి, ఇక్కడ ఉండాలి 0 అనేది. అవునా? అక్కడ 0 ఉండాలి. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి 0ని అక్కడ పాయింట్ చేయాలి. ఈ ఏదో ఒకటి చేసి 0ని అక్కడ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తానో చూడండి. నేను ఏం లేదండి, సింపుల్గా ఈ లో
పొజిషన్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో నేను దాన్ని ఈ మిడ్ పొజిషన్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని స్వాప్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడి నుంచి 1 పోతుంది, ఇక్కడి నుంచి 0 పోతుంది, ఇక్కడికేమో 0 వస్తుంది, ఇక్కడికేమో 1 వస్తుంది. ఓకే, నేను ఏం చేస్తున్నా, నా దగ్గర మిడ్లో 0 అనే వాల్యూ ఉంది, నేను దాన్ని లోతో స్వాప్ చేస్తున్నా. స్వాప్ చేసిన తర్వాత ఏమవుతుందో చూడండి. అకార్డింగ్ టు అస్ మిడ్ వరకు ఏం ఎలిమెంట్స్ ఉండాలి, 1 అనే ఎలిమెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ లో నుంచి మిడ్ వరకు ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్లో వచ్చేసి ఎలిమెంట్స్ ఏముండాలి, ఓన్లీ వన్స్ మాత్రమే ఉండాలి. ఐఎమ్ కరెక్ట్, ఓన్లీ వన్స్ మాత్రమే ఉండాలి అకార్డింగ్ టు ద అల్గోరిథం సెట్. లో టు మిడ్ -1 వరకు వన్స్ ఉండాలి అన్నాడు. ఓకే, సో ఈ మిడ్ -1 వరకు మిడ్ మైనస్ వరకు వన్స్ ఉండాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని స్వాప్ చేసామో ఇప్పుడు ఏమైంది, ఈ లో నుంచి మిడ్ -1 రేంజ్లో వన్స్ ఉండేదో చెక్ చేసుకుందాం. లో దగ్గర 0 పాయింట్ చేస్తుంది. నేను ఈ పాయింటర్ని కనుక ఒక స్టెప్ ముందుకు పంపించాను అనుకుందాం. ఒక స్టెప్ ముందుకి ఇక్కడికి నేను లోని తీసుకొని వచ్చా. ఇప్పుడు లో -1 ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు లో -1 అంటే ఇది కదా, 0 నుంచి లో మైనస్ వరకు అన్ని 0 ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, 0 నుంచి లో, పర్ఫెక్ట్, ఉన్నాయా లేవా, ఉన్నాయి. ఇప్పుడు మిడ్ దగ్గర 1 ఉంది, నేను మిడ్తో స్వాప్ చేస్తున్నా. మిడ్ -1 వరకు 1 ఉంటాయని తెలుసు. మిడ్ -1 ఎలిమెంట్స్ వరకు నాకు 1 ఉంటుందని తెలుసు. ఇప్పుడు మిడ్లో కూడా 1 ఉంటుందని తెలిసింది నాకు, ఎందుకంటే నేను ఎప్పుడైతే లోతో స్వాప్ చేస్తున్నా, లోలో ఎప్పుడు ఏముంటుంది, 1 ఉంటుంది. నేను లోని మిడ్తో స్వాప్ చేసినప్పుడు మిడ్లో ఏం వాల్యూ వస్తుంది, 1 వస్తుంది. సో నేను సింపుల్గా మిడ్ +1 చేయవచ్చా చేయలేనా, స్లోగా ఇక్కడి నుంచి నేను ఈ మిడ్ని ఇక్కడి నుంచి హ్యాపీగా ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడికి. ఇప్పుడు ఏమైందో చూడండి, మన అరే సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చిందా లేదా, మన ఫస్ట్ ఎలిమెంట్ దాని కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందా లేదా, వెళ్ళిపోయింది. నేను ఏం చేయట్లేదు ఇక్కడ, నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. మిక్సీ మన దగ్గర ఒక అరే ఉంది, దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది. అకార్డింగ్ టు మన తాత ఎవరైతే మనకి అల్గోరిథం చెప్పారో తను ఏమన్నారు, సింపుల్గా నాకు 0 నుంచి లో -1 వరకు అన్ని 0s ఉండాలి అన్నాడు. లో నుంచి మిడ్ -1 వరకు అన్ని 1s ఉండాలన్నాడు. కానీ ఇప్పుడు మిడ్ నుంచి హై వరకు అన్ని అన్సార్టెడ్ ఎలిమెంట్స్ ఉండాలన్నాడు. నాకు మిడ్లో వచ్చేసి 0 వచ్చింది. నాకు మిడ్లో ఎప్పుడైతే 0 వచ్చిందో నాకు ఒకటి తెలుసు, లో ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఫర్ వన్స్. లో -1 వరకు అన్ని 0s ఉంటాయి. సో సింపుల్ నేను ఏం చేస్తాను అంటే లోని మిడ్ని స్వాప్ చేస్తాను. స్వాప్ చేసి లోన్ ఒక పాయింటర్ పెంచుతా, మిడ్ని ఒక పాయింటర్ పెంచుతా. అప్పుడు నా అరే మళ్ళీ సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ చూపించినట్టే. అర్థం అవ్వకపోయినా పర్లేదు, స్టిక్ టు మీ, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంకా ట్రై చేస్తాను. ఇప్పుడు మిడ్లో 1 ఉంది, మిడ్లో ఎంత ఉంది, ఇప్పుడు 1 ఉంది. సో దీంతో మనకు అంత అవసరం లేదు ప్రస్తుతానికి. మిడ్లో 1 ఉంది, అంత మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి తెలుసు లో నుంచి మిడ్ -1 వరకు 1s ఉంటాయి కాబట్టి. సో సింపుల్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడి నుంచి తీసేస్తాను. దీన్ని తీసేసి ఒక పాయింటర్ ముందుకు వెళ్తాం, మిడ్ ముందుకు తీసుకెళ్తా. సింపుల్ ఏం చేయను, నాకు కనుక 1 కనిపిస్తే ఒక పాయింటర్ ముందుకు వెళ్తా అంతే. నాకు మళ్ళీ 1 వచ్చింది, ఓకే, ఇక్కడ కూడా నేను ఏం చేయను, సింపుల్గా ఒక పాయింటర్ ముందుకు వెళ్తా. నేను ఒక పాయింటర్ ముందుకు వెళ్తున్నానని చూస్తున్నారు, కానీ మీరు ఎందుకు వెళ్తున్నారంటే లో నుంచి ఈ లో ఏదైతే ఉందో మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, తీసేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా లో నుంచి మిడ్ -1, ఇది మిడ్ ఎలిమెంట్ ఇక్కడ పాయింట్ చేస్తే మిడ్ -1, ఇక్కడి వరకు మీరు చూసుకుంటే అన్ని 1s ఉన్నాయి, అల్గోరిథంని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మిడ్లో నాకు ఏమొచ్చింది, మళ్ళీ 0 వచ్చింది. మిడ్లో ఏమొచ్చింది, నాకు 0 వచ్చింది. 0 వస్తే ఏం చేస్తాను నేను, సింపుల్ లో -1 నుంచి 0s ఉంటాయని తెలుసు, లో దగ్గర మాత్రమే 1 ఉంది. సో నేను సింపుల్గా లోని మిడ్ని స్వాప్ చేస్తాను. లోని మిడ్ని స్వాప్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడున్న 1 వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడున్న 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, లో దాని రూల్స్ని అతిక్రమిస్తుంది. లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ లోలో ఎంత 0 ఉంది. సో సింపుల్గా నేను లో పాయింటర్ని ముందుకు పంపిస్తాను. మళ్ళీ దాన్ని ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మిడ్లో 1 ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. సో సింపుల్గా నేను మిడ్ పాయింటర్ మళ్ళీ ముందుకు మూవ్ చేస్తాను, ఎందుకంటే లోలో ఎప్పుడు 1 ఉంటుంది. మూవ్ చేస్తాం, మిడ్ ఇక్కడికి వచ్చింది, మిడ్లో మళ్ళీ 1 ఉంది. సో మిడ్తో మనకు మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ మిడ్ని ముందుకు మూవ్ చేస్తాం. ఇప్పుడు మిడ్ 2ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాం, మిడ్ 2ని పాయింట్ చేస్తుంది. మన అల్గోరిథం ప్రకారం ఈ 2 ఎక్కడ ఉంటుంది, హై +1లో ఉంటుంది, సో సింపుల్ ఈ మిడిల్ ఎలిమెంట్ని హైతో స్వాప్ చేసి హైని ఒకటి తగ్గిస్తే ఏమవుద్ది, హై తర్వాత ఎలిమెంట్ నుంచి అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉంటాయి. చూడండి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అల్గోరిథం.
ఇప్పుడు మిడ్ ఇక్కడ ఉంది కదా, మిడ్లో ఎంత ఉంది 0 2 ఉంది, హైలో ఎంత ఉంది 0 ఉంది. నేను స్వాప్ చేస్తాను. స్వాప్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ రెండింటిని స్వాప్ చేస్తే ఇక్కడికేమో 2 వస్తుంది, ఇక్కడికేమో 0 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, హై దగ్గర 2 ఉంది, కానీ మన రూల్ ప్రకారం హై +1 నుంచి అన్ని 2సే ఉంటాయి. సో సింపుల్గా ఈ పాయింటర్ని తగ్గిస్తా ఇక్కడ కథం. ఈ పాయింటర్ తగ్గించగానే మళ్ళీ హై +1 నుంచి ఎండ్ వరకు అన్ని సార్టెడ్, మిడ్ని మాత్రం ఎటువంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఆ ఎండ్ నుంచి ఏ వాల్యూ వస్తుందో నాకు తెలియదు. నాకు లో నుంచి వచ్చే వాల్యూ 1 అని గ్యారంటీడ్గా తెలుసు, కానీ హై నుంచి వచ్చే వాల్యూ ఏదో తెలియదు నాకు, ఎందుకంటే లో ఆల్వేస్ ప్రామిసెస్ మీ 1, బట్ హై డజంట్ ప్రామిసెస్ మీ ఎనీథింగ్, బికాస్ హై ఒక రేంజ్ వచ్చేసి అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంది. కానీ లో రేంజ్ ఎక్కడుంది 1 ఉంది, హై రేంజ్ ఎక్కడుంది అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంది. సో నాకు ఇక్కడ నుంచి ఏ ఎలిమెంట్ వస్తుందో తెలియదు, అందుకని నేను ఏం చేస్తాను అంటే ఆ ఎలిమెంట్ ఏది వచ్చినా అక్కడే ఆగిపోతాను నేను. మళ్ళీ చూస్తాం, మిడ్లో ఎంత ఉంది 0 ఉంది. 0 అంటే ఏం చేయాలి, లోని మిడ్ని స్వాప్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. సింపుల్గా లోన్ ఒక పాయింటర్ ముందుకు తీసుకెళ్తాం, మిడ్ని ఒక పాయింటర్ ముందు తీసుకెళ్తాం. దిస్ ఇస్ హౌ వి సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఏం లేదు, మనం స్వాప్ చేయాలి. ఈ స్వాపింగ్ లాజిక్ కూడా ఇక్కడ రాస్తా, ఎవరైనా తెలియకపోతే. temp ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను అరే ఆఫ్ లో తీసుకుంటాను, నెక్స్ట్ నేను అరే ఆఫ్ లో ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ మిడ్ అంట. నేను మిడ్లో ఉన్న వాల్యూ లోకి పంపిస్తున్నా. ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంట. అరే ఆఫ్ లో వాల్యూ మిడ్కి పంపిస్తున్నా. స్వాప్ చేసిన తర్వాత సింపుల్గా లో ప్లస్ మిడ్ ప్లస్ సింపుల్ అయిపోయింది. 2 పాయింటర్స్ ముందుకు తీసుకెళ్ళాం. దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ ఓవర్ హియర్. అదే నా మిడ్ వాల్యూ 1 ఉందనుకోండి, నాకేం తెలుసు మిడ్ -1 నుంచి అన్ని 1, సో నేను మిడ్ -1 రేంజ్లో పంపించేస్తుంది, నేను మిడ్ ప్లస్ చేస్తాను. అదే ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకోండి, ఏం చేసాం మనము, స్వాప్ చేసాం. ఎవరెవరిని స్వాప్ చేసాము, అరే ఆఫ్ హైని ఇంకా అరే ఆఫ్ మిడ్ని స్వాప్ చేసాం. సో మళ్ళీ నేను ఇక్కడ temp ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ హై తీసుకుంటా, అరే ఆఫ్ హై ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు temp. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను కేవలం హై మైనస్ చేస్తున్నా. ఇక్కడ అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే మిడ్ ప్లస్ ఎందుకు చేయట్లేదు అని ఉంటుంది. మిడ్ ప్లస్ ఎందుకు చేయట్లేదు అండ్ ఇక్కడ ఎందుకు మిడ్ ప్లస్ చేస్తున్నాం అంటే, లో అనే పర్టికులర్ వేరియబుల్ ఆల్వేస్ గ్యారంటీస్ మీ, ఇట్ ఓన్లీ గివ్స్ మీ 1, బట్ హై అనే వేరియబుల్ వోంట్ గ్యారంటీ మీ, ఎందుకంటే హై అనేది ఒక అన్సార్టెడ్ అనే ఫార్మెట్లో ఉంది, మిడ్ అనేది ఒక సార్టెడ్ ఫార్మెట్లో ఉంది. దిస్ ఈజ్ ద ఇంట్యూషన్ ఆఫ్ దిస్ డచ్ అల్గోరిథం అనమాట, నేషనల్ ఫ్లాగ్ డచ్ అల్గోరిథం. ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా నేను మీకు ఇక్కడ మళ్ళీ సరే ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను మిడ్ తీసుకుంటా, ఓకే, నా ఫస్ట్ ఎలిమెంట్ మిడ్, నా లాస్ట్ ఎలిమెంట్ హై, ఓకే. ఇక్కడ ఏంది, ఇది మన అన్సార్టెడ్ అరే. నేను ఇక్కడ లోని పాయింట్ చేస్తాను, ప్రస్తుతానికి నాకు దీని బ్యాక్వర్డ్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ నేను లోని పాయింట్ చేస్తాను, ఓకే, లోని పాయింట్ చేస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ వాల్యూ ఏముంది, 0 ఉంది. 0 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అరే ఆఫ్ లోని అరే ఆఫ్ మిడ్ని స్వాప్ చేయాలి. అంటే నేను 0th ఇండెక్స్లో స్వాప్ చేస్తాను. అప్పుడు ఇక్కడికి నాకు ఏమొస్తుంది, ఇక్కడ నుంచి 0 వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ 0నే వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నా, లో ప్లస్ మిడ్ ప్లస్ చేస్తున్నా, అవునా, అకార్డింగ్ టు ద అల్గోరిథం. మీకు ఇప్పుడే చెప్పాను నేను. అప్పుడు ఏమవుద్ది, ఒక్క స్టెప్ అయిపోతే మళ్ళీ మన అల్గోరిథం ఇంట్యూషన్లోకి మనం వచ్చేస్తాం. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఇక్కడ మీకు చెప్పినట్టు ఎప్పుడైతే నా మిడ్ వాల్యూ 0 ఉంటుందో నేను సింపుల్గా లోని మిడ్ని స్వాప్ చేసి లో ప్లస్ మిడ్ ప్లస్ చేస్తాను, అలానే చేస్తాను. ఇప్పుడు చూడండి, లో -1, 0 నుంచి లో -1 వరకు అన్ని జీరోస్ ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్. 0 నుంచి లో -1 అంటే ఇది, ఈ రేంజ్లో అన్ని జీరోసే ఉన్నాయి. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, లో నుంచి మిడ్ -1. ప్రస్తుతానికి లో ఇంకా మిడ్ ఒకటే దగ్గర పాయింట్ చేస్తున్నాయి కాబట్టి దీనికి మనం చెప్పలేము, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అయ్యి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్తానండి, ఇప్పుడు మిడ్ ఉంది, మిడ్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఉంటే ఏం చేయొచ్చు, నేను సింపుల్గా ఒక స్టెప్ ముందుకు వేయచ్చు, ఎందుకంటే నాకు తెలుసు మిడ్లో 1 ఉంది. నేను ఇక్కడ వెనకొచ్చి ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోయాను, లో నుంచి మిడ్ -1 సాటిస్ఫై చేస్తుంది ఆ కండిషన్ని. ఇప్పుడు చూడండి, లో నుంచి మిడ్ -1, ఇక్కడ లో ఉంది, మిడ్ -1 అంటే ఇక్కడ వరకు అన్ని 1s ఉన్నాయి లేవో, ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ మిడ్ వాల్యూ 1 ఉంది, మళ్ళీ మిడ్ వాల్యూ 1 అంటే ముందుకు వెళ్ళిపోతాం.
ఇప్పుడు మిడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి, లో మిడ్ -1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని వన్స్ ఉన్నాయా లేవో? పర్ఫెక్ట్, అన్ని వన్సే ఉన్నాయి. అగైన్ అవర్ ఇంట్యూషన్ ఇస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇక్కడ మిడ్లో 0 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ స్వాప్ చేస్తాను అంతే. దేని స్వాప్ చేస్తాను? లోని మిడ్ని స్వాప్ చేస్తాను. ఎందుకంటే లో ఆల్వేస్ గ్యారంటీస్ మిడ్ అ వాల్యూ 1, మిడ్ ఓన్లీ 0ని పంపిస్తుంది. ఆ రెండు కాంట్రాక్ట్ మీద ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తావు, సింపుల్గా లోని ప్లస్ చేస్తావు. లో ఇక్కడికి వచ్చేస్తుంది. మిడ్ ఏం చేస్తుంది, మిడ్ కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి తెలుసు అది నిలబడ్డ చోట 1 మాత్రమే ఉంటుంది అని. మళ్ళీ చూడండి, లో ఇక్కడ ఉంది. లో -1 అంటే ఇక్కడ ఇది లో -1, 0 నుంచి లో -1 వరకు అన్ని జీరోసే ఉన్నాయి. లో నుంచి మిడ్ -1 వరకు అన్ని వన్సే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మిడ్లో 1 వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ 1 ఉంది. నాకు తెలుసు ఇక్కడ వరకు అన్ని మనం అప్పుడప్పుడు తిరుపతికి వెళ్తాం కదా, తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అప్పుడప్పుడు మనం క్యూస్ లైన్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఒక ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటుంది, ఒక్కడు మాత్రం వెనుకుండిపోతాడు, ఒక్కళ్ళ ముందు మనం ఉండిపోతాం. మనం లైన్ని బ్రేక్ చేసి వెళ్తాం. అప్పుడు ఏమన్నాడు వెనక నుంచి వచ్చి, అన్న ముందు నా ఫ్యామిలీ ఉంది పంపించే అన్నాడు. మనం ఏం చేస్తాం, మన సోకాల్ సెన్సిటివ్ హార్ట్ ఏం చేస్తాం, వెళ్ళిపో బాబు అని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, వెళ్ళి వీడియోలో ఫ్యామిలీతో కలుసుకుంటాడు. సేమ్ అదే ఇక్కడ కూడా. నేను వెళ్తున్న ప్రయాణంలో నాకు ఏం తెలుస్తుంది, మిడ్ అనే వాల్యూ, ఈ 1 అనే వాల్యూ ఈ లోకి మిడ్కి సంబంధించిన ఫ్యామిలీని తెలుసు. సో ఏమంటారు, సరే నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోరని ఒక అడుగు ముందుకు వచ్చేస్తున్నాను అంతే, దాట్ సింపుల్. ఇక్కడ నుంచి అంతే. మిడ్లో 1 ఉంది, 1 అంటే నాకు తెలుసు ఇది మళ్ళీ దాని సాలిడ్ ఆర్డర్లోనే ఉందని ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు మిడ్ దీన్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మిడ్లో ఎంత ఉంది, 2 ఉంది. మనకేం తెలుసు, మన అల్గోరిథం ఏమన్నది, హై +1 నుంచి ఎండ్ వరకు అన్ని 2సే ఉంటాయని ఒప్పుకున్నాం కదా. సో నేను ఏం చేస్తాను, సింపుల్, మళ్ళీ ఇదే తిరుపతి అనాలజీ తీసుకోండి. ఇప్పుడు హై అనే ఎలిమెంట్ దగ్గర మాత్రమే 0 ఉంది. సో ఫస్ట్ నేను స్వాప్ చేస్తాను. నేను స్వాప్ చేసి చెప్తే మీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి 0ని తీసుకొని వస్తా, ఇక్కడికి 2ని తీసుకొని వస్తా. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది బ్రో, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని కలపాలంటే ఏం చేయాలి, మనం అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకైనా వెళ్ళాలి, ఒక స్టెప్ వెనక్కైనా రావాలి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది, నువ్వు ఒక్కడివి ఇక్కడ ఉన్నావు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక్కడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక స్టెప్ వెనక్కి వచ్చి వీళ్ళని ఒక స్టెప్ ముందుకు పంపిస్తే అయిపోయాయి కదా. ఇక్కడ నేను చేసిన సింపుల్, ఒక స్టెప్ వెనక్కి వస్తున్నా అంతే, ఒక స్టెప్ వెనక్కి. హై చూడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుసుకుంది, 2's ఫ్యామిలీ అంతా కలుసుకుంది, సార్టెడ్ మైండ్ బ్రేక్. కానీ నాకు హై అనేది ఏదైతే ఉందో అది ఏ వాల్యూతో నాకు రిటర్న్ చేస్తుందో నాకు అది గ్యారంటీడ్ లేదు, అది ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అని. సో నేను ఏం చేస్తాను, నేను అక్కడే ఆగిపోతా. మళ్ళీ 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ స్వాప్ చేస్తాను. స్వాప్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇక్కడి నుంచి ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లోని ప్లస్ చేస్తున్నాను. ఎందుకు నాకు తెలుసు లో -1 నుంచి 0 వస్తుందా, లో దగ్గర 0 ఉండకూడదు అని. లో దగ్గర నేనే 0ని పంపిస్తాను, అందుకని ఒక స్టెప్ ముందుకు వస్తున్నా. ఇప్పుడు మిడ్ కూడా తెలుసు, నా దగ్గర 1 ఉన్నాడు, నేను ముందుకు వెళ్ళిపోతే అయిపోతుంది ఆ పని అని. ఇప్పుడు మిడ్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి రాగానే మళ్ళీ అది 1 చేస్తుంది, మనోడే కదా అని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనోడు అనే కాన్సెప్ట్, మీరు ఒక లైన్లో ఉన్నారండి, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఐడియాలో కూర్చున్నారు, మిమ్మల్ని ఇక్కడ కౌంటర్ ఉంది, ఇది కౌంటర్ అనమాట, ప్రసాదం కౌంటర్, మిమ్మల్ని వెళ్ళి ప్రసాదం తీసుకురమ్మన్నారు. ఇప్పుడు మీయోడే అనుకోండి, మిమ్మల్ని ముందుకు పంపించేస్తాడు ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా. అదే మీయోడు కాదనుకోండి, ఎందుకు పంపించాలి తొక్కతో సోది క్వశ్చన్స్ అడతాడు. సేమ్ ఇక్కడ మిడ్ ఎప్పుడైతే 1ని చూస్తుందో ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఎలిమెంటే కాబట్టి. ఎప్పుడైతే 0ని ఇంకా 2ని చూస్తుందో అప్పుడే అనుకోండి కోఆపరేషన్ చేయాలి, ఎందుకంటే 0 వచ్చేసి లో ఫ్యామిలీ, 2 వచ్చేసి హై ఫ్యామిలీ కాబట్టి. దాట్ సింపుల్. ఇప్పుడు మళ్ళీ 2 కనిపించింది, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ హై ఓడు చెప్తాడు, ఏ బాబు 2 నా ఫ్యామిలీ రా అంటాడు. మళ్ళీ ఏం చేస్తాం, మనము స్వాప్ చేస్తాం, రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్వాప్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 2 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు తెలుసు 2 ఈ ఫ్యామిలీకి సంబంధించింది, ఒక స్టెప్ వెనక్కి వచ్చేస్తే వీళ్ళ పిల్ల పాపలు అందరూ హ్యాపీగా ఉంటారని తెలిసేసి నేను ఒక స్టెప్ వెనక్కి వచ్చేస్తాను, ఇక్కడికి నేను వచ్చేస్తాను హై. ఇప్పుడు చూడు, హై +1 నుంచి ఎండ్ వరకు అన్ని 2సే ఉంటాయి, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను 0 దగ్గర ఉన్నాను, 0 దగ్గర ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నాకు చెప్తుంది 0 వెనకెక్కడో ఉండాలి, 0 వెనకెక్కడో ఉండాలి, వాడు ఇక్కడ ఉన్నాడు, ఏం చేయాలి, వాడిని మళ్ళీ వాడి రెస్పాన్సిబిలిటీ ప్లేస్కి పంపించాలి. ఆ బాధ్యత కూడా నేనే తీసుకొని 0ని వాడి దగ్గరికి పంపించి 1ని నా దగ్గర ఉంచుకొని మళ్ళీ నా ఓడిని ముందుకు తీసుకొచ్చుకుంటాను. ఇదంతా తిరుపతి లైన్ అండి, అంతే. తిరుపతిలో అందరూ నిలబడ్డారు, ఒక ఫ్యామిలీ ముందుంది. ఇదంతా మొత్తం 3 ఫ్యామిలీస్ ఉన్నాయి మన దగ్గర, ఒక ఫ్యామిలీ 0, ఇంకో ఫ్యామిలీ 1, ఒక ఫ్యామిలీ 2. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ 0 వాళ్ళలో కుర్రాలు ఎక్కువ ఉన్నారు, 2 ఫ్యామిలీలో 1 ఫ్యామిలీ కూడా అలా ఉన్నారు. సో అలా మొత్తం జంబుల్డ్ వేలో ఉంది. మీరు కొంచెం స్ట్రైట్గా ఆలోచించారనుకోండి, తిరుపతి క్యూ లైన్ ప్రాబ్లం పెద్ద కష్టం అనిపోయింది మీకే.
జీరో కూడా ఎక్కడో ముందు ఉంటాడు, వాడి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పంపించాలి. వన్ నోడు వన్ దగ్గర ఉన్నాడు అని వదిలేయాలి. 2 1 తగులుతాడు, వాడిని ముందుకు పంపించాలి. అలా ఇట్ ఇస్ ద జంబుల్డ్ వే ఆఫ్ జీరోస్ 1 2s అనమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ నాకు ముందు తోచలేదు, కానీ తోచుకుంటే ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎగ్జాంపుల్ తోటి. ఇప్పుడు తోచుతుంది, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం హై ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. 1 అంటే మనోడే. ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మన దగ్గర 0 ఉంది. 0 అంటే అర్థం ఏంటిది? ఇది ఎక్కడ ఉండాలి? అక్కడెక్కడ వెనక ఉండాలి. దీని వెనక, దీనికి ముందు, ఇక్కడ హై, ఇప్పుడు ఇక్కడ మిడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే మిడ్ హైని క్రాస్ చేస్తుంది. మిడ్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు హై ప్లస్ 1 అనే ఏరియాలోకి ఎంటర్ అయింది. మిడ్ ఎవరి ఏరియాలోకి ఎంటర్ అయింది? హై ప్లస్ 1 ఏరియాలోకి ఎంటర్ అయింది. కానీ హై ప్లస్ 1 నుంచి ఎండ్ వరకు అన్ని సార్టెడ్ ఉంటాయని మనకు తెలుసు. సో మనం ఇక్కడ మన ఇటరేషన్ ఆపేయచ్చు. ఎలా ఆపేయచ్చు? వెన్ మిడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై వరకు మాత్రమే మనం ఆపరేషన్స్ చేయాలి. ఎందుకంటే మిడ్ హైని దాటింది అనుకో, అక్కడి నుంచి అన్ని 2 ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. కాబట్టి మనం ఇంకా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద దిస్ ఇస్ ద డ్రై రన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అల్గోరిథం అనమాట. ఇక్కడ మీకోసం ఒకసారి అల్గోరిథం రాస్తా, చూసేయండి. పెద్ద అసలు చాలా పిచ్చలైట్ అల్గోరిథం ఇది. పద్ధతిగా 3 పాయింటర్లు తీసుకోండి. ఇంట్ లో ఈజ్ ఈక్వల్ టు 0, ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంట్ హై ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే లాస్ట్ ఇండెక్స్. అంతే. వైల్ అనే ఒక కండిషన్ని రాసుకోండి. While mid is less than or equal to high, first condition, if nums of mid is equal to 0, మనం 0 అంటే ఏం చేస్తామండి? స్వాప్ చేస్తాం. సింపుల్గా నేను స్వాప్ అని ఒక మెథడ్ రాస్తున్నా. నేను కోడ్ రాసేదానికి మీకు కోడ్ చూపిస్తా. అరే అంటున్నాం, నమ్స్ అంటున్నాం. ఈ అరే నమ్స్ ఇది ఒక పెద్ద బాధ అయిపోయింది నాకు. ఓకే, నమ్స్ ఆఫ్ మిడ్ని నమ్స్ ఆఫ్ లోని స్వాప్ చేస్తున్నా. స్వాప్ చేసి ఏం చేస్తున్నా? లో ప్లస్ ప్లస్ మిడ్ ప్లస్ ప్లస్ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఎల్సిఫ్లో ఏం చేస్తున్నా? నమ్స్ ఆఫ్ మిడ్ని చూస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 1. ఏం లేదు, సింపుల్, మనోడే మిడ్ ప్లస్ ప్లస్ చేస్తే అయిపోతుంది. ఎల్స్ ఇంకేం మిగిలేదు? 0 1 కాకపోతే 2 మిగిలింది. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ స్వాప్ చేస్తాం. ఎవరెవరిని స్వాప్ చేస్తాం? నమ్స్ ఆఫ్ మిడ్ని ఇంకా నమ్స్ ఆఫ్ హైని స్వాప్ చేస్తాం. ఈ కండిషన్లో ఏం చేస్తున్నాం? హై మైనస్ మైనస్. అంతే. దిస్ ఈజ్ ద కోడ్. అంతే, దిస్ ఈజ్ ద కోడ్. నేను మీ కోడ్ని చూపిస్తా. నేను లీడ్ కూడా రాసి చూపిస్తా. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎన్ని ఇటరేషన్స్ తీసుకుంటారా? సింగిల్ ఇటరేషన్. వైల్ మిడ్ ఈజ్ లెస్ దెన్ హై, వేర్ మిడ్ ఈజ్ ద 0th ఇండెక్స్, హై ఈజ్ ద n-1 ఇండెక్స్. సింగిల్ వైల్ లూప్తో ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ 1. దాట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అనమాట. దిస్ ఈజ్ ద ఆప్టిమల్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. దీని యొక్క కోడ్ చూపిస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో నేను 1 2 3 దిస్ ఇస్ ద కోడ్. రాదేంది? ఓకే, ఇక్కడ వచ్చిందా? కొంచెం టైం పడుతుంది, నేర్చుకుంటా. One to third problem. దీన్ని ఇంత ఫ్లెక్సిబిలిటీ చేసిన తన్నాలు ఫస్ట్. అరే బాబు, నా వాచ్ టైం, నా టైం పెరుగుతుంది. ఫస్ట్ రావే 10 ఇక్కడ ఒక ఆప్షన్ రావాలి. వచ్చింది. పర్ఫెక్ట్. మనకు కావాల్సింది దొరికితే ఆ సంతోషమే వేరు. బాబు, ఓకే, నేను తప్పు కొడతాను. ఫుల్ స్క్రీన్. పర్ఫెక్ట్.
దిస్ ఇస్ ద కోడ్. ఏం చేస్తా ఇక్కడ నేను ఎంటర్ లో ఈక్వల్ టు 0, ఎంటర్ మిడ్ ఈక్వల్ టు 0 అండ్ హై ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్ -1. మీకు చెప్పిందే రాసా. వైల్ మిడ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. మిడ్ వాల్యూ 0 అయితే స్వాప్ చేస్తున్నా, లోని మిడ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అదే మిడ్ వాల్యూ 1 అయింది అనుకోండి, మిడ్ ప్లస్ ఇస్తున్నా. అదే ఇంకేమి 2 అయింది అనుకోండి, సింపుల్గా స్వాప్ చేస్తున్నా, హైని మైనస్ చేస్తున్నా. దాట్స్ ఇట్. నేను దీన్ని ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసినప్పుడు కోడ్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా 100% అనేది వస్తుంది. ఇది ఎక్కడో ఈ మూలన వచ్చి ఉంటుంది అంతే. సారీ, ఈ నెక్స్ట్ టైం ఈ గ్లిచెస్ అని లేకుండా ఐ విల్ ట్రై టు హ్యాండిల్ మచ్ బెటర్. యా దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో కొంచెం లెంత్ అనేది ఉంది, బట్ ఇఫ్ యూ హ్యావ్ స్టేడ్ టిల్ అండ్ ఇఫ్ యూ వాచ్డ్ అప్రిషియేటింగ్ యువర్ పేషెన్స్ లెవెల్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. వచ్చి వీడియోలో ఇంకో కొత్త ప్రాబ్లం తోటి కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఇంకొకటి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. బాయ్.